ఈ ఈవెంట్ ఏదైతే జరిగిందో, ఈ వెంచర్ ఓపెనింగ్, ఇది వెంచర్ మేము రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది చేస్తామని చెప్పేసి చేసిరు. దీని గురించి మాట్లాడాలి ఈరోజు నేను ఈ ఈ ఈ వెంచర్ ఆఫీస్కి ఓపెనింగ్కి ఎందుకు వెళ్ళడం జరిగిందంటే, నాకు కాల్ చేయడం జరిగింది. అన్న, అక్కకి మేము ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, మేము ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్కి అక్కకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, సో అక్క రావాలన్నా అని చెప్పేసి నన్ను పిలిచిరు. అంటే నాకు అప్రోచ్ అయ్యారు. లేదన్నా, ఈ వెంచర్ ఓపెన్లకి అక్క రాదు, ఎక్కడ కూడా మీరు చూసిండొచ్చు, ఎక్కడ కూడా అక్క ఈ వెంచర్ ఓపెనింగ్లకి దీనికి వెళ్ళదు అని చెప్పేసి అంటే, లేదన్నా కంపల్సరీ రావాలి, ఎట్లన్నా రావాలన్నా అంటే, లేదు అని చెప్పేసి అక్కను కూడా అప్రోచ్ అయ్యారు. అక్క మీరు కంపల్సరీ రావాలక్క దీనికి అని చెప్పేసి. సో అక్క, నేను ఇలాంటి వాటికి రానరా, ఏమన్నా కూడా సరేలే తర్వాత మాట్లాడదాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంది. మళ్ళీ ఫాలోఅప్ చేసుకొని అక్క రావాలక్క అని చెప్పేసి జూన్ 9న ఇది జూన్ 9న చేసుకున్న ఒక ఈ ఆఫీస్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే నువ్వన్నా రా అన్న, మాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది, నా బిజినెస్కి కొంచెం గ్రోత్ ఉంటుంది, నువ్వు వస్తే నేను కొంచెం చెప్పుకుంటా అన్నట్టు నన్ను పిలవడం జరిగింది. ఆ రోజు నాకు ఫీవర్లో కూడా నేను కార్ పంపిస్తా అన్నా నీకు అని చెప్పేసి అంటే, నేను రాలేను, నాకు ఫీవర్గా ఉందంటే నేను కార్ పంపిస్తా అన్నాడు. కార్ పంపించి నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్లో ఈ ఫోటోలు దిగడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళంతా ఏంటి అని చెప్పేసి నాకు తెలియదు. ఓన్లీ అది ఒక జిఎన్ఐ ఆఫీస్, ఏదో జిఎన్ ఆఫీస్ అని చెప్పేసి ఓపెనింగ్కి మాత్రమే పిలిచిరు నన్ను. జూన్ 9న అక్కడ ఫొటోస్ దిగినాం, అంతా అయిపోయింది. దాని తర్వాత ఈవినింగ్ టైంలో నేను రిటర్న్ రావాలి అనుకొని, నాకు తొందరగా వెళ్ళాలి, నేను జూన్ 10న అక్క బర్త్డే ఉంది కాబట్టి, రేపు నాకు బర్త్డే ఉంది అక్కది, ఆ పనులన్నీ నేను చూసుకోవాలా, పైగా నాకు ఫీవర్ ఉంది, నాకు చాలా ఇదిగా ఉంది, వెళ్ళాలి అంటే సరే అని చెప్పేసి ముగ్గురు వ్యక్తులతో నన్ను డ్రాప్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా వచ్చారు ఆ రోజు జూన్ 9న నైట్ టైంలో. చాలా లేట్ అవ్వడం జరిగింది ఆ రోజు ఈవినింగ్, లాంగ్ కాబట్టి మేము ఉండే ఏరియా నుంచి వీళ్ళ ఏరియాకి, మల్లేపల్లి గ్రామానికి, సో ఈ ఆఫీస్కి. సో వీళ్ళు ఎవరైతే నా మీద ఈ పర్సన్ ఎవరైతే నా మీద మొన్న చెప్పడం జరిగింది, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. జస్ట్ డ్రైవర్లుగా వచ్చిర్రు, వెనకాల నన్ను వదలడానికి వచ్చిర్రు. వీళ్ళు వచ్చి నా దగ్గర ఫోటో తీసుకున్న ఫోటో ఇది, మా ఇల్లు బ్యాక్గ్రౌండ్లో, ఇది మా ఇల్లు బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఆఫీస్, ఏదో బ్యాక్గ్రౌండ్లో ఒక ఆఫీస్ ఉంటుంది. సో ఇంటి దగ్గర దిగిన ఫోటోని ఈరోజు ఇన్ని లక్షలు ఇచ్చాము, అన్ని లక్షలు ఇచ్చాము అని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు ఈరోజు. సో దయచేసి గమనించాలి మీరు, ఇది అక్కడ జరిగిన విషయం.